ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోష గానంతో పంట కోసెదరు. కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 5వ వచనం. ఈ ప్రామిస్, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొను. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. ఈ ప్రామిస్ చేర్చే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచినవి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. కీర్తనలో 134వ అధ్యాయం 3వ వచనం. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించు. కీర్తనలు 45వ అధ్యాయం 2వ వచనం. ఈ ప్రామిస్ మీ బెస్ట్ ఫ్రెండ్ చేర్చేయండి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 13వ వచనం. మేలుతో నీ హృదయము తృప్తిపరుచుచున్నాను. మై డియర్ ఫ్రెండ్, దేవుడు నీ హృదయాన్ని మేలుతోనూ అద్భుతాలతోనూ తృప్తిపరుచుతున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించను. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 12వ వచనం. ఈ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయన. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 14వ వచనం. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కీర్తనలో 121వ అధ్యాయం 3వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండను. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 21వ వచనం. ఈ దీర్ఘాయువు చేత అతన్ని పరిచదను. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 16వ వచనం. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగు. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వలననే నాకు సహాయం కలుగు. కీర్తనలో 121వ అధ్యాయం 2వ వచనం. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించను. కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 2వ వచనం. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 4వ వచనం. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడుగా ఉండదు. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 5వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చిన దాకా. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనం. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కీర్తనలు 94వ అధ్యాయం 19వ వచనం. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచినవి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయన. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 14వ వచనం. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కీర్తనలో 20వ అధ్యాయము 4వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు. కీర్తనలో 121వ అధ్యాయము 7వ వచనం. ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. కీర్తనలో 91వ అధ్యాయం 10వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. కీర్తనలో 20వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడుగా ఉండను. కీర్తనలో 121వ అధ్యాయము 5వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. కీర్తనలు 145వ అధ్యాయము 9వ వచనము. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. కీర్తనలో 13వ అధ్యాయం 6వ వచనము. ఇవి భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కీర్తనలో 115వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ కృపణను బలపరుచుతున్నది. కీర్తనలు 94వ అధ్యాయం 18వ వచనం. కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుతున్నాడు. కీర్తనలో 103వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా నీతిమంతులకు ఫలం కలుగును. నేను కృంగి ఉండగా ఆయనను రక్షించెను. నాశనకరమైన తెగుళ్లు రాకుండా నిన్ను రక్షించెను. అతడు చేయదంతయు సఫలమగును.
కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం వెళ్ళే ప్రతి స్థలానికి, మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడును గాక. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఈ ప్రామిస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనం. ఈ బైబిల్ వర్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.